ఈ రోజు మహాభారతంలో అందరికీ తెలిసిన విషయాలు కాకుండా ఎవరికి తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అవి ఎలాంటి అంటే దాదాపు 40 లక్షల మంది కురుక్షేత్రంలో ప్రతిరోజు యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు సైనికులు. కానీ వాళ్ళందరికీ ఫుడ్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది? ఎప్పుడైనా మీకు క్వశ్చన్ వచ్చిందా? అలాగే ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు ఒక కూతురు నుంచి కూతురు దుశ్శల అని మనం చదువుకుంటూ ఉన్నాం. కానీ యాక్చువల్గా ధృతరాష్ట్రునికి 101 మంది కొడుకులు ఒక కూతురు. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్, దిస్ ఇస్ అర్జున్. కురుక్షేత్ర యుద్ధం దాదాపు 18 రోజులు జరగడం జరిగింది. ఈ యుద్ధంలో భారత్లో ఉన్న ప్రతి రాజ్యం ఏదో వైపు సపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా యుద్ధం చేయడం జరిగింది. అయితే ఒకే ఒక్క రాజ్యం మాత్రం ఎటు పార్టిసిపేట్ చేయకుండా స్థిరంగా ఉండిపోయింది. అదే ఉడిపి రాజ్యం. యాక్చువల్గా ఉడిపి రాజ్యపు రాజు ఏం చేశాడంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, యుద్ధంలో ఇరువైపులా లక్షల మంది యుద్ధం చేస్తున్నారు, వాళ్ళ ఆకలి తీర్చే బాధ్యత నాకు అప్పగించని చెప్పి కృష్ణుడు కోరడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ఉడిపి రాజు ఏదైతే ఫుడ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో ఒక్కరోజు కూడా ఒక్క మెతుకు వేస్ట్ అవ్వాలి. అలాగే ఫుడ్ ఎవరికి తక్కువ అవ్వాలా, ఎవరికి ఎక్కువ అవ్వాలా, అందరికీ ఆశ్చర్యం అదే. యాక్చువల్గా యుద్ధం జరిగినప్పుడు రోజు కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. బట్ స్టిల్ ఏ రోజు కూడా ఫుడ్ అనేది వేస్ట్ అవ్వడం జరగల. అసలు ఇది ఎలా సాధ్యమైందంటే ప్రతిరోజు నైట్ కృష్ణుడి దగ్గరికి ఉడిపిరాజు కొన్ని శనగలు తీసుకెళ్లి కృష్ణుడికి ఇవ్వడం జరిగేది. ఆ నైట్ కృష్ణుడు ఎన్నైతే శనగలు తింటే నెక్స్ట్ డే అంతమంది సైనికులు యుద్ధంలో చనిపోయేవారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క శనగ తింటే 1000 మంది నెక్స్ట్ డే యుద్ధంలో చనిపోయేవారు. 10 తింటే 10,000 మంది చనిపోయేవారు అనమాట. సో దాన్ని బట్టి ఉడిపిరాజు నెక్స్ట్ డే ఫుడ్ అనేది ప్లాన్ చేసుకునేవాడు. సో అందువలన ఎప్పుడు కూడా ఒక మెదికి వేస్ట్ అవడం కానీ ఒక మెదికి ఎక్కువ అవడం కానీ జరగలేదు. గాంధారికి 100 మంది కొడుకులు ఒక కూతురు దుశ్శల జన్మించారని మన అందరికీ తెలుసు. కానీ ధృతరాష్ట్రునికి 101 మంది కొడుకులు. గాంధారి గర్భవతిగా ఉన్న సమయంలో ధృతరాష్ట్రునికి సేవలు చేయడానికి సౌలి అనే ఒక దాసి ఉండేది. వాళ్ళిద్దరికి జన్మించిన వాడే ఈ 101 కొడుకు. ఇతని పేరు వచ్చినడికి యూత్సుడు. యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ధర్మరాజు ఒక ప్రకటన చేస్తాడు. ధర్మం వైపు ఎవరైనా యుద్ధం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా పాండవుల వైపు రావచ్చు అని చెప్పి ఒక ప్రకటన చేస్తాడు. అప్పుడు కౌరవుల వైపు నుండి పాండవుల వైపు వచ్చి పోరాడాన్ని ఏకైక కౌరవుల సోదరుడు ఈ యూత్సుడు. అందుకే యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులలో మిగిలింది ఈ ఏకైక వ్యక్తి యూత్సుడు. పాండవులలో అత్యున్నత ధనుర్ధారి అర్జునుడైతే అత్యున్నత జ్ఞాని అలాగే జ్యోతిష్య పండితుడు సహదేవుడు. యాక్చువల్గా తన తండ్రి పాండురాజు మరణించే టైం వచ్చినప్పుడు పాండురాజు కొడుకులందరినీ పిలిచి తన మెదడును తినమని చెప్తాడు. దానికి రీజన్ ఏంటంటే తనకున్న పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన కొడుకులు పొందాలనే ఉద్దేశంతో పాండురాజు మాట చెప్తాడు. బట్ సహదేవుడు ఒక్కరే మాత్రం ఆ పని చేస్తాడు. సో అందువల్లనే సహదేవునికి త్రికాల జ్ఞాని అంటే భవిష్యత్తు చూసే పవర్ కూడా సహదేవునికి ఉంటుంది. సహదేవునికి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని ముందే తెలుసు. ధృతరాష్ట్రుడు వచ్చి యుద్ధానికి మంచి ముహూర్తం పెట్టమన్నప్పుడు కూడా సహదేవుడు కౌరవులు గెలిచే ముహూర్తమే పెడతాడు జెన్యున్ గా. కానీ కృష్ణుడు ఏం చేస్తాడంటే దాంట్లో అమావాస్య తిథి మార్చేస్తాడు. సో దానివల్ల ఆ ముహూర్తం విఫలమైపోతుంది. యుద్ధం జరుగుతుండగా ఒక రాత్రి దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మీరు యుద్ధం సరిగ్గా చేయట్లేదు, మీరు సరిగ్గా పోరాడట్లేదు పాండవుల మీద ఉన్న ప్రేమతో అని చెప్పి భీష్ముడిని నిందిస్తాడు. భీష్ముడికి ఆ మాటకి చాలా కోపం వచ్చి రేపు ఎట్టి పరిస్థితుల్లో నేను పాండవులను అంతం చేస్తానని చెప్పి 5 బంగారు బాణాలని మంత్రిస్తాడనమాట. ఈ 5 బంగారం బాణాలు కూడా రేపు పొద్దున్న 5 పాండవుల్ని వధిస్తాయి అని చెప్పి భీష్ముడు చెప్తాడు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక విషయం గుర్తు చేస్తాడు. పూర్వం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక నైట్ ఒక చెరువు దగ్గర పాండవులు టెంట్ వేసుకుంటారు అనమాట. చెరువుకి అటువైపు దుర్యోధనుడు టెంట్ వేసుకొని అక్కడ నైట్ ఉంటాడు అనమాట. ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న చెరువులో దుర్యోధనుడు స్నానం చేయడానికి దిగినప్పుడు అదే చెరువులో గంధర్వులు నివసిస్తారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే బంధిస్తారు. ఆ టైంలో అర్జునుడు దుర్యోధనుడిని కాపాడుతాడు. సో అప్పుడు దుర్యోధనుడు ఒక వరం ఇస్తాడు అర్జునుడికి, నీకు ఏదో ఒక వరం కోరుకో నన్ను కాపాడేవు కదంటే అప్పుడు అర్జునుడు ఆ టైంలో వరం ఏం కోరుకోడు. సో ఆ వరం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తారనమాట. సో ఆ నైట్ అర్జునుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆ వరం అడుగుతాడు అనమాట. ఏదైతే భీష్ముడు 5 బంగారు బాణాలు ఇచ్చాడో ఆ బాణాలు ఇచ్చేయమని చెప్పి తను ఇచ్చిన వరం ప్రకారం దుర్యోధనుడు ఆ బాణాలు అర్జునుడికి ఇచ్చేస్తాడు.
ఆ విధంగా పాండవులు ఆ వరం వల్ల బ్రతికిపోతారు ఆ టైంలో. సో ఎనీవే, నా కంటెంట్ మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇంకా బెస్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమైనా సజెషన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ.